ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिः यजत्राः स्थिरैः अङ्गैः तुष्टुवांसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयामदेवाः దేవాహ ఓ దేవతలారా అని ఇక్కడ ఈ మహర్షి సంబోధన చేస్తూ ఉన్నాడు. మనం ఈనాడు సుఖంగా జీవితాన్ని జీవిస్తున్నాము అంటే దేవతానుగ్రహం వలన. దేవతలు అనుకూలించకపోతే మనం సుఖమయ జీవితాన్ని జీవించే అవకాశం ఉండదు. అందువల్ల ప్రాతకాలంలో లెగవగానే మనం దేవత సంబంధ నమస్కారం చేసుకోవాలి. దేవతల కృపను మనం పొంది ఉండాలి. మన శరీరములో సర్వేంద్రియములు పనిచేస్తున్నాయి అంటే ఆ ఇంద్రియాలకు ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉంటారు. నేత్రానికి సూర్యుడు, శ్రోత్రానికి దిక్కది దేవత, మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, ఇట్లా జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అంతరేంద్రియాలకు అధిదేవతలు అధిష్టానములుగా ఉండి మరి చక్కగా సర్వేంద్రియములో కూడా పనిచేసే విధానంగా వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి దేవతా స్వరూపాలని చెప్పన్నప్పుడు వారు మన కంటి కనబడేటువంటి వారుగా ఉండరు, సూక్ష్మ రూపాలుగా ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఉన్నటువంటి యొక్క మనం వ్యక్తం కలిగి ఉన్నాం. ఎందువల్లంటే ఈ పార్థివ దేహాన్ని సంతరించుకున్నాం కాబట్టి, పృథివీ సంబంధ దేహాన్ని మనం పొందాం కాబట్టి మనం వ్యక్తమై కనబడే వాళ్ళుగా ఉన్నాం. ఒకవేళ ఆ పార్థివ దేహం పోయిందనుకో, నువ్వు ఉండవా? ఉంటావు. నువ్వు సూక్ష్మంగా ఉంటావు, సూక్ష్మదేహంతో సూక్ష్మంగా ఉంటావు అన్నమాట. నువ్వు లేకుండా పోయిందంటూ కాదు, నువ్వు ఉన్నావు. పార్థివ దేహం లేదంతే, నువ్వు సూక్ష్మదేహ రూపకంగా ఉన్నావు అన్నారు. ఎవరైతే తన జీవితంలో చక్కగా మరి మంచిగా ఉండి పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉంటారో ఆ పుణ్య ప్రభావంతో నువ్వు సూక్ష్మదేహం వికాసాన్ని పొంది ఉంటావు. ఆ సూక్ష్మదేహం పుణ్య ప్రకాశంతో ప్రకాశిస్తుంది. ఆ సూక్ష్మదేహంతో ఉన్నటువంటి యొక్క నీవే దేవత. దేవలోకంలో ఉండేదెవరు అంటే సూక్ష్మదేహంతో ఉన్నవాళ్ళు. స్థూల దేహంతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటారు. సూక్ష్మదేహంతో, దివ్య దేహంతో, ప్రకాశ దేహంతో, పుణ్యదేహంతో ఉన్నవాళ్ళు దేవతామూర్తులు. కాబట్టి దేవలోకానికి పోతే అక్కడ దేవతా సంబంధ దేహాన్ని అక్కడిస్తారు. నరకలోకానికి పోతే యాతనా సంబంధ దేహాన్ని వాళ్ళు ఇస్తారు. భూలోకానికి వస్తే మట్టి సంబంధ దేహాన్ని వీళ్ళు ఇస్తారు, అమ్మ నాన్న ఇస్తారు. కాబట్టి ఎక్కడికి పోయినా ఓ దేహం ధరించాల్సి ఉంటుంది, ఆ దేహం ద్వారా మనం అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల స్వర్గలోకానికి పోయినప్పుడు ఆ స్వర్గలోకంలో దివ్యమై ఉన్నటువంటి ఒక దేహాన్ని ఇచ్చి వాళ్ళు ఆ సుఖాలని పొందింపజేస్తారు. కాబట్టి స్వర్గలోకం అంటే సుఖమయంగా ఉండేది, సుఖాత్మికముగా ఉండేది స్వర్గలోకం అని చెప్పి అన్నారు. ఏమిరా నువ్వు స్వర్గానికి పోతావా నరకానికి పోతావా అని చెప్పి అడిగితే ఏముంటాడు వాడు? నరకానికి పోను, స్వర్గానికి పోతా అంటాడు. నరకానికి పోతే ఇబ్బందులు తంతర పట్టుకుని, స్వర్గలోకం అయితే హాయిగా ఆనందంగా నిర్జరులై అమృతాన్ని సేవిస్తూ ఆనందంగా ఉండవచ్చు. అందుచేత ఎవరైనా పోతే స్వర్గస్థులయ్యారు అంటారే కానీ నరకస్థులయ్యారు. వాడు ఒకవేళ పాపాలు చేసి నరకానికి పోయినా మనం చెప్పాల్సిన ఏం చెప్పాలి? అప్పుడు వాళ్ళు స్వర్గస్థులయ్యారు అనే చెప్పాలి. అది మోక్షానికి పోయాడా అంటే అంత యోగ్యత లేదు, కానీ
వాడు చేసిన పనులకి స్వర్గానికి పోయి ఉంటాడు అని చెప్పుకోవటం ఉంటుందన్నమాట. కాబట్టి నువ్వు స్వర్గలోకానికి పో, నరకలోకానికి పో, ఎక్కడికి పోయినా నీకు దేహాలు కావాలి. ఈ పార్థివ లోకానికి వచ్చినా ఈ మట్టి సంబంధ దేహం నువ్వు తీసుకోవాలి. ఆ తీసుకుని నువ్వు ఈ లోకంలో ఉంటేనే అందరూ నిన్ను చేరదీస్తారు, ఆహ్వానం చేస్తారు, ఇంటికి పిలుస్తారు, కుర్చీ పెడతారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, సన్మానిస్తారు, సత్కరిస్తారు, 4 పూట్ల మా ఇంట్లో ఉండి వెళ్ళమని చెప్పని కూడా కోరతారు. అదే దేహం లేకుండా వచ్చావనుకో ఇంట్లోకి ఉండమంటారా? అందుచేత ఈ సూక్ష్మదేహం అనేది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆ సూక్ష్మదేహం ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం భూలోకానికి వచ్చినప్పుడు ఈ పార్థివ దేహం ధరించి వ్యవహరిస్తుంది. ఆ సూక్ష్మదేహమే పుణ్యంతో వికసించినప్పుడు ఆ పుణ్య విశేషంతో ఉత్తమ లోకంలో స్వర్గలోకంలో ఉండి దివ్య దేహాన్ని పొంది అక్కడ ఆ సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నది. మరి ఆ సూక్ష్మదేహమే ఈ లోకంలో పాపములు బాగా చేసినట్లయితే, కారణదేహాన్ని పెంచుకున్నట్లయితే అజ్ఞాన కారణంగా నరకలోకానికి పోతాడు. అక్కడ ఆ యాతనా సంబంధ దేహాన్ని అక్కడ పొంది నరక యాతనలు అక్కడ అనుభవిస్తాడు. ఎక్కడికి పోయినా ఈ సూక్ష్మదేహంతో పోవాల్సిందే. అయితే ఎవరైతే గురువుల యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్య అధ్యయనం చేసి చక్కగా ధ్యానం చేసి అంతర్ముఖులై బ్రహ్మానుభవాన్ని పొందాడు అంటే ఆ బ్రహ్మానుభవాన్ని పొందినప్పుడు ఇక వానికి సూక్ష్మదేహం లేదు. సూక్ష్మదేహం ఏమవుతుంది? నశింపబడింది జ్ఞానాగ్నిలో. కనుక ఈ రాకపోకలు అనబడేటువంటివి సూక్ష్మదేహం ఉన్నంత వరకే. ఆత్మకు రాకపోకలు లేవు. ఆత్మ అనేది అనంత పదార్థం, విశ్వవ్యాపక పదార్థం. దానికి రాకపోకలు లేవు. ఆత్మ వచ్చింది, ఆత్మ పోయింది అంటానికి వీల్లేదు. సూక్ష్మదేహం వచ్చింది, సూక్ష్మదేహం పోయింది అనాల్సిందే. అదన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క సూక్ష్మదేహముతో ఉన్నటువంటి వాళ్ళమై ఉన్న మనం ఈ లోకంలో పార్థివ దేహాన్ని, ఉత్తమ లోకంలో దివ్య దేహాన్ని, నరకలోకంలో యాతనా సంబంధ దేహాన్ని పొందుతాం. ఇక ఇంకా పాపాలు అధికంగా చేసి ఉన్నట్లయితే ఈ మానవ దేహమే కాకుండా పశుదేహము, పశుదేహము, గార్ధబ దేహము, వరాహ దేహము, అనేక దేహాలు కూడా ఈ యొక్క సూక్ష్మదేహానికి వస్తాయన్నమాట. అందువల్ల ఇక్కడ దేవాహ అంటూ ఉన్నాడు. మనం దేవతల చేత కాపాడబడుతూ ఉన్నాము. ఆ దేవతలు ఇంద్రియాలకు అధిపతులుగా ఉండి మనకు సహాయంగా నిలబడి ఉన్నారు. అదృశ్యముగా ఉన్నటువంటి అనంత శక్తులే దేవతామూర్తులు. కంటి కనపడలేదే వాళ్ళు ఉన్నారా అన్న సందేహం అవసరంలా. కంటి కనబడేటువంటి విధానంలో నీవు కూడా కొద్ది కాలమే. ప్రారంధం అయిపోయిన తర్వాత, ఈ దేహం పోయిన తర్వాత నువ్వు కూడా కంటి కనపడవు. నువ్వున్నావు, నువ్వు కూడా కంటికి కనపడవు. నువ్వు లేవు అంటావా? లేవంటే నాస్తికం అవుతుంది. ఉన్నాడు అంటమే ఆస్తికం అన్నమాట. అందుచేత నీవు కూడా కంటి కనబడేవాడివి కాదు. మరి ఇప్పుడుకైనా కనపడుతున్నావా? నువ్వేమన్నా కనపడుతున్న దేహమే కానీ లోన ఉన్న సూక్ష్మదేహం కాదుగా. నేను చూస్తున్నాను అని చెప్పనంటే ఏం చూస్తున్నా? ఈ పైన ఉన్న తొడుగు, ఈ యొక్క పార్థివ దేహం, ఈ మాంసపు దేహాన్ని చూస్తున్నావే కానీ దీన్ని నడిపించేటువంటి యొక్క సూక్ష్మదేహం కనబడుతుందా? అది కనపడే వస్తువు కాదు. ఎట్లయితే నీవు కనబడేవాడుగా లేవో వాళ్ళు కూడా కనబడేవారుగా లేరు. అయితే ఈ జీవులు అనబడేటువంటి వారు ఈ తమస్సుతో అజ్ఞానంతో బాగా నిండుకుని ఉన్నారు. దేవతామూర్తులు అని చెప్పనంటే దివి దేవతలంటే దివు ప్రకాశవు, ప్రకాశమానముగా ఉన్నటువంటి వారిని దేవతలు. కాబట్టి దేవతా సంబంధ ఆరాధన, దేవతా సంబంధ స్థుతులు, దేవతలను ప్రసన్నం చేసుకోవడం లాంటి విధానంలో నీ యొక్క ఆధ్యాత్మిక మార్గం సుగమముగా ఉంటుందన్నమాట. ఏ ఆటంకాలు లేకుండా నువ్వు చేసే ధ్యానం కానీ, నువ్వు చేసే శ్రవణం కానీ, ఈ ధార్మిక సంబంధ, ఆధ్యాత్మిక సంబంధ ఇవన్నీ కూడా నీకు సక్రమంగా
నడవాలని చెప్పన్నట్లయితే నీకు దైవం పట్ల ఒక పూజ్యభావము ఉండాలి అంటాడు పరమాత్మ గీతలో. ఏమి దేవద్విజ కురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే అన్నాడు. శారీరం, ఈ శరీరముతో నువ్వు చేరి ఉన్నావు. ఈ శరీరముతో చేరి ఉన్నటువంటి యొక్క నీవు ఈ దేహముతో శారీరక సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియ కూడా కలిగి ఉండాలని చెప్పని అన్నాడు. ఏమిటి శారీరక సంబంధ ప్రక్రియ అంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతలను, గురువులను, ప్రాజ్ఞులను అందరినీ కూడా మనం పూజించాలి. పూజ్యభావం కలిగి ఉన్నట్లయితే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ అలాంటి వాళ్ళ వల్ల మనం ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. గురువు పట్ల మనకు పూజ్యభావం ఉందనుకోండి, మంచి మాటలు వినే అవకాశం ఉంటుంది. ప్రజ్ఞావంతుల దగ్గర పూజ్యభావం ఉన్నట్లయితే మంచి మాటలు వినే అవకాశం ఏర్పడుతుంది. దేవతల పట్ల పూజ్యభావం ఉన్నట్లయితే మనం వాళ్ళ ద్వారా మేలు పొందే అవకాశం ఉంటుంది. మనం ఏ యొక్క కార్యం అనుకుంటామో ఆ కార్యం సక్రమంగా సఫలీకృతం కావాలంటే దేవతానుగ్రహం కావాలన్నమాట. అందువల్ల మనం ఏ కార్యం మొదలుపెట్టినా వినాయక స్వామిని పూజ చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకని చెప్పినట్టు దేవతా సంబంధ భావం ఉన్నప్పుడు తను తలపెట్టిన కార్యం సక్రమంగా జరిగే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటి భావనగా దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే అన్నారు. కాబట్టి ప్రధానంగా మనకేంటంటే దేవతల పట్ల ఒక పూజ్య భావనతో నమస్కారం చేయాలి, నమస్కరించాలి. ఆ నమస్కారం చేయటం వల్ల మనలో వినయ విధేయత పెరుగుతుంది, నమ్రత పెరుగుతుంది, మనలో చక్కటి సద్గుణాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. నమస్కారం మానవునిలో సంస్కారాన్ని పెంపొందింపజేస్తుంది. నమస్కార బుద్ధి మానవుని యందు సంస్కార భావాలని పెంపొందింపజేస్తుందన్నమాట. కాబట్టి ఆ వినయము, విధేయత, నమ్రత, పూజ్య భావన ఇవన్నీ కూడా సద్గుణాలు. ఇవన్నీ కూడా సద్గుణాలు. సద్గుణాలను మనం సంపాదించుకోవాలి అనే మాట మీకు భగవద్గీత 16వ అధ్యాయంలో పరమాత్మ చెబుతాడు. దాన్ని దైవీ సంపద. దైవీ సంపదను నువ్వు ఆర్జించుకున్నావా, చేకూర్చుకున్నావా, ఆసుర్య సంపద దూరమైపోతుంది. ఆసుర్య సంపదని పిలవాలా? అవసరంలో అవే వస్తాయి. నువ్వు దేవతల ప్రత్యక్షం కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, పూజించాలి, తపస్సు చేయాలి, ఎన్ని చేయాలి. దెయ్యాలు ప్రత్యక్షం కావాలంటే అవి వస్తాయి, పిలవకుండగానే వచ్చి కూర్చుంటాయి అన్నమాట. తామసిక శక్తులు మనకు పిలిచే అవసరం లేదు, అవన్నీ వచ్చి కూర్చుంటాయి. దైవీ శక్తులు మాత్రం మనం వాటిలను ప్రార్థన చేయాలి, పిలవాలి. అందువల్ల పరమాత్మ 16వ అధ్యాయం ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నతిని పొందాలని చెప్పి అన్నట్లయితే నువ్వు దైవీ సంబంధ సంస్కారాలని పెంపొందింపజేసుకోవాలి అన్నాడు. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మా శుచ సంపదం దైవీ అభిజాతస్య భారత దైవీ సంపత్తు విమోక్షాయ అని పరమాత్మ అంటాడు. దైవీ సంపత్తి విమోక్షాయ, విమోక్షాయ నీకు మోక్షానికి కారణంగా ఉన్నటువంటివి దైవీ సంపద అన్నాడు. నిబంధాయ ఆసురీ, ఈ ఆసురీ సంపద దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పౌరుషం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీ. ఇవన్నీ కూడా ఆసురీ సంపత్తి యొక్క సంబంధ గుణాలు. అవి నిన్నేం చేస్తాయి అంటే బంధిస్తాయి అని చెప్పిన అన్నాడు. స్వతహాగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ ఆసురీ సంపత్తి సంబంధ దుర్గుణాలే ఎక్కువగా స్థావరం చేసుకుని నివాసయోగ్యంగా అన్నీ కూడా నిలబడిపోతాయి. అవి పోవు సాధారణంగా. అవి పోవాలంటే మనం దైవీ సంపత్తి యొక్క విధానాన్ని సమకూర్చుకుంటే అప్పుడు అయిపోతాయి అన్నమాట. అది అందుచేత దేవాహ అని ఇక్కడ దేవతలకు ముందుగా మహర్షి నమస్కారం చేస్తూ భద్రం కర్ణేభిః శృణుయామ, శృణుయామ వినుచున్నాము అన్నాడు.
శృణుయామ అంటే వినటం, శ్రవణే అన్నాడు. మనం చెవులతో చక్కగా వినాలి. ఏవి వినాలి? భద్రం అన్నాడు. భద్రం మనకు మేలు చేకూర్చేటువంటి ఏవైతే ఉన్నాయో మనం వాట్లను శ్రద్ధ వహించి వినాలన్నమాట. భద్రం అన్నాడు. ఎందుకంటే నోటిలో వేసింది రేపొద్దున కల్లా పోతుంది. ఒకవేళ దేహంలో ఇమిడినా ఆ దేహం కూడా పోతుంది. దేహానికి పెట్టే పదార్థము ఒకవేళ ఆ యొక్క చెడు పదార్థమే పెట్టామనుకో, ఒకవేళ నోట్లో పోయిందనుకో ఆ పదార్థము అది వెళ్ళిపోతుంది వేటికి. ఒకవేళ దేహంలో ఇమిడినా ఆ దేహంతో పాటు అది కూడా పోతుంది. కానీ సూక్ష్మ దేహంలోకి పోయింది నీతో ఉంటుందన్నమాట. సూక్ష్మదేహం నీతో ఉంటుంది. ఆ సూక్ష్మదేహంలో ఉన్నది నిన్ను జన్మజన్మలుగా బాధిస్తుందన్నమాట. కాబట్టి నువ్వు స్థూల దేహానికి పెట్టేటువంటి యొక్క విషయంలో జాగ్రత్త ముఖ్యంగా వహించాలి. ఎందుకంటే మనం జీవించే జీవితం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మన జీవితం సుఖమయంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి పెట్టేటువంటి వాటి విషయాలలో జాగ్రత్త వహించినట్లుగానే సూక్ష్మ దేహానికి పెట్టేటువంటి యొక్క విషయంలో ఇంకా జాగ్రత్త వహించి ఉండాలి. అవి శాశ్వతముగా ఉండేవి కాబట్టి నీ సూక్ష్మ దేహంలో. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్థూల దేహానికి పెట్టేటువంటి యొక్క వాటి విషయంలో మాత్రం మంచిగా తీసుకునే విధానంగా చేస్తున్నాం. కానీ సూక్ష్మ దేహానికి పెట్టేటువంటి యొక్క శబ్దములు మాత్రం జాగ్రత్త వాటి విషయాల్లో తీసుకోవటం లేదు. నువ్వు ఎంతెంత ఈ లోకములో ఉన్నటువంటి అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, తామసిక సంబంధమై, సాంసారిక సంబంధమై, ప్రపంచ సంబంధమై, రాజకీయ సంబంధమై, సినిమా సంబంధమై, రకరకాలుగా ఈ సమాజంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలోకి లోపలికి చేరిపోతూ ఉన్నాయి. ఇట్లా ఈ టీవీల్లో వచ్చేటువంటి అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే మన తలకాయలో పోసుకుంటూ ఉన్నాం. ఆ తలకాయలో పోయటం వల్ల ఏమవుతుందంటే మన తలకాయ చెడిపోతుంది. వాళ్ళ తలకాయలు బాగా ఉంటే ఉండొచ్చేమో బహుశా. చెడిపోయేది ఎవరి తలకాయ అయ్యా అంటే మన తలకాయ చెడిపోవటం అనగా చెత్త ఉండి అనుకోండి. ఏమైపోయింది మనస్సు అని చెప్పానంటే ఓ పెద్ద చెత్త ఉండి అయిపోయింది. అందువల్ల మనం ధ్యానం చేద్దామన్నా కుదరటం వల్ల, జపం చేద్దామన్నా కుదరటం వల్ల, పూజా మందిరంలో కూర్చుందామన్నా కూర్చొనివ్వటం వల్ల, అది టీవీ ముందు కూర్చుంటే మాత్రం అభ్యంతరం లేదు. పూజా మందిరంలో కూర్చున్నావా కానీ 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 తిప్పు 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 లే లే లే. అదే ధ్యానంలో కూర్చున్నావా అయిపోలా టైం ఇంకా లే 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 అంటూ ఉంటాం. ఎందుకు? లోన ఉన్న సంస్కారం అనాత్మ సంబంధ సంస్కారం కాబట్టి ఈ దైవీ సంబంధమై ఉన్నటువంటి కార్యంలో అవి కూర్చోనివ్వవు అంతే. వాటికి సంబంధించి ఉన్న వ్యవహారాలైతే శ్రద్ధ పెట్టి పట్టుదలగా లాక్కుపోయి ఆడ కూర్చోబెడతాయి అన్నమాట అవన్నీ కూడా. కాబట్టి ఎట్టి సంస్కారం గలవాడు అట్టి కార్యాలే చేస్తాడు, ఎట్టి సంస్కారం గలవాడు అట్టి మాటలే మాట్లాడతాడు. అది లోన ఆ సంస్కారం ఉంటే నా మాటలు వచ్చేది. ఎట్లా వస్తాయి? ఎవరు తమ సూక్ష్మ దేహానికి ఎలాంటి శబ్దజాలాన్ని పెడతారో అట్టి వాక్కులే వస్తాయి. మన సూక్ష్మదేహం ఎలాగా ఉన్నదో తెలుసుకోవాలంటే వాడి మాటల్లో అర్థమవుతున్నామా ఏమి? వాడు మాట్లాడితే ఎలాంటి వాడో నేను చెబుతా అంటాడు స్వామి గారు. ఎందుకు? ఆ లోన ఉన్న సంస్కారమే పలికిస్తుంది మాటలు. ఆ మాటలే చెప్పేస్తాయి ఇలాంటి సంస్కారం రా వాడదని చెప్పేసి అని. అందువల్ల భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. ఇక్కడ మహర్షి ముందుగా చెబుతున్న మాట ఏంటంటే మనకు చెవులు చాలా ముఖ్యం. ఏమి? ఆ చెవులతో మనం ఏమి వినాలి అంటే పరమాత్మ సంబంధమై, జ్ఞాన సంబంధమై, పుణ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటలు మనం ప్రయత్నపూర్వకంగా పెట్టినట్లయితే మన సూక్ష్మ దేహాన్ని మనమే బాగు చేసుకున్న వాళ్ళము అవుతాము. కాబట్టి నిన్ను నువ్వు చెడగొట్టుకోవాలన్నా, నిన్ను నీవు బాగు చేసుకోవాలన్నా అది నీ చేతుల్లోనే ఉన్నది, ఎవరో చేసేది కాదు. కాబట్టి ఆ చెవులతో ఎప్పుడూ కూడా ఉపనిషత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని బాగా శ్రవణం చేయాలి.
శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనిడివన్నీ వినగ వినగ నీకి విషదంబులవు సుమ్మో విశ్వదాభిరామ వినురవేమా శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా అన్నాడు వేమన. శ్రవణ అంటే చెవులు. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనిడివన్నీ. ఆ పెద్దలు చెప్పేటువంటి యొక్క మాటలన్నీ కూడా వింటూ ఉండాలి అన్నాడు. వినగ వినగ నీకి విషదంబులవు సుమ్ము. కాబట్టి ప్రాణం అన్న ఇవ్వు కానీ శత్రువుకి చెవి మాత్రం ఇవ్వమాక అంటాడు ఒక మహాత్ముడు. ఒకవేళ నీకు శత్రువు ఎదురైతే ఆ శత్రువుకి ప్రాణమన్నా ఇచ్చేయి, చెవి మాత్రం ఇవ్వమాక. ఎందుకంటే ఆ చెవిలో పడ్డవి పోవు, సూక్ష్మదేహంలో పడ్డవి పోవు, అవి ఎట్లాగే ఉంటాయి. నువ్వు వెళ్తా ఉన్నావు, నీవంటే ఆమెకి ఏదో ఒక అయిష్టత ఉన్నది. నిన్ను ఆమె తనలో ఆవేశం ఆపుకోలేక ఒక మాట అన్నది. ఆ మాట ఆ గాలి నుంచి వచ్చి చెవిలో పడింది. చెప్పండి ఎట్లా అయిపోతారు మీరు? ఒక్కసారిగా రుద్రాకారం వచ్చేస్తుంది. ఆమె ఎవరో నీకు సంబంధం లేదు, నీ మీద ఏదో అకారణంగా వైరం పెంచుకున్నది, ఆపుకోలేక ఒక మాట వాడేసేసింది. ఆ మాట వచ్చి చెవిలో పడింది. పడగానే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎంత గందరగోళం అయిపోతుంది చెప్పండి. ఒక్క పదం పడితేనే ఇంత వైరాలు వచ్చేస్తున్నాయి, ఇంత గందరగోళం వచ్చేస్తూ ఉన్నది. ఇన్ని పదాలు చెవిలో పడుతూ ఉన్నప్పుడు ఆ సంస్కారంతో మన సూక్ష్మదేహం పాడైపోతుంది. కాబట్టి అయ్యా మీ సూక్ష్మదేహాన్ని మీరు కాపాడుకోవాలి అన్నటువంటి విషయం ఈ పదంలో ఉందన్నమాట. ఏవి? ఈ స్థూలదేహం ఒకవేళ పాడైపోతే ఈ జన్మ వరకే పోతుంది. తినరాని పదార్థాలు తిని ఈ దేహాన్ని పాడు చేసుకుంటే ఈ దేహం ఈ జన్మతోనే పోతుంది. వినరాని పదాలు వింటే ఆ సూక్ష్మదేహంలో పడితే అనేక జన్మలని ఇబ్బంది చేస్తుంది. అందువల్ల భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. శృణుయామ అంటారు దేవాః, మహాత్ములారా, దేవతలారా. భద్రం కర్ణేభిః, ఆ కర్ణేభిః చెవుల ద్వారా భద్రం శ్రేష్టమై మంగళకరమై పూజ్యవంతమై జ్ఞానవంతమై ఉన్నటువంటి యొక్క మాటలనే శృణుయామ ఇందుముగాక అన్నాడు. భద్రం పశ్యేమాక్షభిః అజత్రాః. అక్షభిః యజత్రాః. పశ్యేమా మేము కూడా చూసేదము, మా కండ్లతో మేము చూసేదము. ఎలాంటి చూసేదము? భద్రం మాకు మేలు కలగజేసేటువంటివి, మాకు శుభాన్ని కలగజేసేటువంటి యొక్క భద్రమై ఉన్నటువంటి భద్రు కళ్యాణే అన్నారు. భద్రమై ఉన్నటువంటి యొక్క దృశ్యాలు మాత్రమే మా కండ్లతో మేము చూసేదముగాక. కాబట్టి కండ్లతో మంచి మంచి యొక్క గ్రంథాలని మనం చూసి అధ్యయనం చేసుకోవాలి, చదువుకోవాలి. అక్షభిః యజత్రాః. అక్షభిః పశ్యేమ అక్షభిః కండ్లతో మంచి దృశ్యాలు మాత్రమే చూసేదముగాక అన్నారు. మనకు మొత్తం 3 దేహాలు ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని 3 ఉన్నాయి. ఈ 3 దేహాలే అన్నారు. స్థూలం గల ఈ యొక్క వస్తువునే దేహం అని చెప్పి అనలా. ఈ పార్థివ దేహాన్ని దేహం అన్నారు, సూక్ష్మదేహాన్ని దేహం అన్నారు, కారణదేహాన్ని కూడా దేహం అన్నారు. దేహం అంటే ఏమిటి? దిహ్యతే అన్నరసేన వర్ధయతి దేహ. అన్నరసేన అన్నరసము చేత వృద్ధ్యతే వృద్ధిని పొందేది కాబట్టి దేహము అన్నారు. అదనమాట. ఇక్కడ అన్నము అంటే మనం ఈ వాక్కు ద్వారా నోటి ద్వారా తీసుకునేది. అన్నము అంటే నోటి ద్వారా తీసుకునేది అనుకుంటాం మనం. అది కాదు అర్థం. ఆక్రియతే ఇది అన్నం అన్నాడు. ఆక్రియతే లోపలకు తీసుకోబడే ప్రతిదీ కూడా ఆహారమే, అన్నమే అన్నారు. అది నోటి ద్వారా తీసుకుంటావా, చెవుల ద్వారా తీసుకుంటావా, కంటి ద్వారా తీసుకుంటావా, లోనకు పోతా ఉన్నాయి.
లోనకి పోవటం వల్ల పెరుగుతూ ఉన్నాయి. ఈ దేహం పెరుగుతున్నది, సూక్ష్మదేహం పెరుగుతూ ఉన్నది, కారణదేహము పెరుగుతూ ఉన్నది. అందుచేత ఆహార పానీయ పదార్థాల ద్వారా స్థూలదేహం పెరుగుతుంది, శబ్దాదుల ద్వారా సూక్ష్మదేహం పెరుగుతుంది, దృశ్యాల ద్వారా కారణదేహం పెరుగుతుంది. మహాకారణ దేహం వల్ల మహాకారణం ఉండగా నాలుగవది అది మహాకారణ దేహం వల్ల మహాకారణము అన్నారు. జ్ఞానస్వరూపం అది. అందువల్ల మహాకారణం కాడ అర్ధమాతృక అన్నారు. అకార ఉకార మకార మాత్రలు. మహాకారణం కాడ అర్ధమాత్ర అన్నారు. అక్కడ మాత్ర చెప్పాల, అర్ధమాత్ర అన్నారు. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః ఉత్తరగీత. అందుచేత ఈ మూడు మాత్రలు పూర్తిగా ఉన్నటువంటి మాత్రలు, ఈ మూడు కూడా దేహాలే. మూడు దేహాలు పెరుగుతూనే ఉన్నాయి. మనం అనుకుంటాం స్థూల దేహం పెరిగిపోయిందబ్బా అనుకుంటూ ఉంటారు, వెయిట్ చూసుకుంటూ ఉంటారు, ఇంత బరువైపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాంతోపాటు సూక్ష్మదేహాన్ని కూడా చూసుకోవాలి. అయితే వాటికి వెయిటింగ్ మిషన్లు ఇంకా రాలా. సూక్ష్మదేహం చూసుకోవటానికి, కారణదేహం కూడా చూసుకోవటానికి వెయిటింగ్ మిషన్లు వస్తే అవి కూడా చూసుకోవచ్చు ఎంత బాగా సూక్ష్మదేహం పెరిగిందా అని చెప్పేసి. అది కాబట్టి మనం అనుకుంటూ ఉన్నాం స్థూల దేహం మాత్రమే పెరుగుతూ ఉన్నది, తగ్గుతూ ఉన్నది అనుకుంటూ ఉన్నాం. స్థూల దేహమే కాదు, సూక్ష్మదేహం కూడా దేహమే అన్నారు, కారణం కూడా దేహమే అన్నారు. అవి పెరుగుతూ ఉన్నాయి. వింటూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి, తింటూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది. మూడు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఉన్న విధానం ఏంటంటే దీన్ని పెంచుకున్నామనుకో తుంచుకోవచ్చు, దీన్ని పెంచుకుంటే తుంచుకోవచ్చు, పోతుంది. నువ్వు ఒకవేళ ఇసుగు పుట్టిందా నువ్వు వదిలిపెట్టేస్తావు, దానికి ఇసుగు పుట్టిందా అది వదిలేస్తుంది. వదలటం ఖాయం, కానీ ఆ రెండు వదలవే, ఆ రెండు జీవుడితో పాటు ఉంటాయి. ఇది మాత్రం ప్రారబ్ధం ఉన్నంతవరకే ఉంటుంది, అయిపోయిందా అంటే ఇది పోతుంది. అందుచేత నీతో జన్మజన్మాలుగా అనంతకాలముతో నీతో సంబంధం పడి ఉండేటువంటివి ఆ రెండు దేహాలు. రెప్పపాటు కాలముగా సంబంధం పడి ఉన్నటువంటిది ఇది, ఈ దేహం. రెప్పపాటు కాలమే. కనుమూస్తే ఉన్నాడా? పోలా. కన్ను తెరిచావు కాబట్టి ఉన్నాం, కన్ను మూస్తే పోయి. ఈ మూడు దేహాలను కూడా పెంచుకుంటూ ఉన్నాము. ఆ పెంచుకునేటువంటి విధానంలో మనం వివేకాన్ని పెంచుకోవాలి. స్థూల దేహం పెంచుకునేటువంటి విధానంలో శ్రద్ధ వహించామే కానీ సూక్ష్మదేహము కారణదేహము పెంచుకునే విషయంలో శ్రద్ధ వహించలేదు. వాటి విషయంలో నిర్లక్ష్యమే వహించి ఆ సూక్ష్మదేహాన్ని ఎంత మనం పాప రాశిలో పడవేసి, పాప కార్యాలలో పడవేసి దానిని ఎంత భ్రష్టు పట్టించాలో లోకంలో మానవుడు ఆ సూక్ష్మదేహాన్ని అన్ని పాప కార్యాలలో దాన్ని పెట్టి భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. తర్వాత ఎవరు బాధపడేది? వాడే. అందువల్ల ఇక్కడ ఆ రెండు దేహాలకు సంబంధించి చెప్పాడిన గారు. భద్రం కర్ణేభి శృణుయామ భద్రం పశ్యే. రెండు అన్నమాట. ఇది సూక్ష్మదేహం, ఇది స్థూలదేహం. ఆపోస్థలము స్థూలదేహం, ఆకాశ స్థలము సూక్ష్మదేహం, అగ్ని స్థలము కారణదేహం. మహాకారణం ఘ్రాణస్థలం మహాకారణం. ఇది మహాకారణం అంటారు. ఇది మోక్షద్వారము అంటారు. ఇది కైవల్య మార్గము అంటారు. మహాత్ములు ఈ మార్గంలో ఉంటారు, మనమైతే ఈ మార్గాల్లో ఉంటాం. ఆ భద్రం పశ్యేమ అక్షభి కనుల చేత మనం కనుల చేత భద్రమై ఉన్నటువంటి యొక్క వాటిని పశ్యేమ చూచెదముగాక. ఎందుకంటే మనం చూసేటువంటి దృశ్యాలను బట్టి కారణదేహం పెరుగుతుంది. కారణదేహానికి ఆహారం దృశ్యాలు, సూక్ష్మదేహానికి ఆహారం శబ్దాదులు,
స్థూల దేహానికి ఆహారం అన్నపానీయాలు. అది 3 దేహాలు చెప్పుకున్నాగా, 3 దేహాలే. అన్నపానీయాలు స్థూల దేహానికి ఆహారం, శబ్దాదులు సూక్ష్మ దేహానికి ఆహారం, దృశ్యాదులు కారణ దేహానికి ఆహారం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన చెవులతో విన్నటువంటివి, కంటితో చూసినటువంటి యొక్క ఇవే మన ధ్యానంలో మనకు ఇబ్బంది కలగజేసేవిగా ఉన్నాయి. ధ్యానములో మనం ముందుకు పోలేకపోతున్నాము అని చెప్పనంటే మనం మన యొక్క సూక్ష్మ దేహములో నానా విధాలై ఉన్న శబ్దాలు పడవేశాం. మన యొక్క నేత్రేంద్రియం ద్వారా సూక్ష్మ దేహములో నానా విధములై ఉన్నటువంటి యొక్క దృశ్యాలని పడవేశాం. ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? అవే వచ్చి కూర్చుంటా ఉన్నాయి. ఎందువల్ల అంటే మనం సూక్ష్మ దేహానికి పెట్టినటువంటి అడ్డొచ్చి కూర్చుంటా ఉన్నాయి. కారణ దేహానికి పెట్టేటువంటి యొక్క ఆహార పదార్థాలే మనకు ధ్యానంలో అడ్డొచ్చి కూర్చుంటా ఉన్నాయి. అందువల్ల నువ్వు పారమార్థికంగా ఉన్నతముగా అంతర్ముఖంగా పైనుంచి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే నీకు ఈ రెండింటికి పెట్టేటువంటి యొక్క ఆహార పదార్థాలే నీ ధ్యానాన్ని భగ్నం చేసేవిగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఉన్నది శృణుయామ కర్ణేభిః భద్రం పశ్యేమ అక్షభిః భద్రం. కంటితో చూసే భద్రమై ఉండాలి, చెవులతో వినేటువంటివి భద్రమై ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ధ్యానాన్ని బాగా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా మనం కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. ఆ జాగ్రత్త వహించినప్పుడు నీ యొక్క ఆధ్యాత్మిక మార్గం చక్కగా నీకు ఉండే అవకాశము ఏర్పడుతుంది. స్థిరైః అంగైః తుష్టువాంసస్తనూభిః. 3వ మాట చెప్పాడు, స్థిరైః అంగైః తుష్టువాం అన్నాడు. అనగా ఈ శరీరం కూడా అంగైః, అంగైః అంటే అంగములతో కూడి ఉంది కాబట్టి అంగైః. ఇవన్నీ కూడా తృతీయ భక్తి బహువచనాలు. ఇవన్నీ కూడా అక్షభిః కర్ణేభిః అంగైః ఇవన్నీ కూడా తృతీయ విభక్తి బహువచనాలు. వాటి వలన, వాటి చేత అని అర్థం వస్తుంది. స్థిరైః, నీ శరీరం కూడా ఎట్లా ఉండాలని చెప్పానంటే స్థిరైః, స్థిరముగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, మంచి పౌష్టికాహారం కలిగి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే నీవు ఆ యొక్క దైవ కార్యాలు కూడా బాగా చేసే అవకాశం ఏర్పడుతుంది. శరీరంలో బలహీనతలు ఉన్నట్లయితే మన దేహాన్ని రోగాలు ఆక్రమిస్తాయి, దేహాన్ని రోగాలు వశం చేసుకుంటాయి. అందువల్ల శరీరము ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారము, సాత్వికమై ఉన్న ఆహారము, ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః అని పరమాత్మ గీతలో ఎంత సమాచారం అందించాడు ఆహార విషయంగా. ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. ఆయుష్ను పెంచేదిగా ఉండాలి, దేహానికి సత్వమును ఇచ్చేదిగా ఉండాలి, బలాన్ని కండరాలలో బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి ఆహారం. ఆయుః సత్వ బల ఆరోగ్య, మనం తీసుకునే ఆహారం వల్ల ఆరోగ్యం రావాలి. సుఖ, తింటూ ఉంటే సుఖమయంగా ఉండాలి. ప్రీతి, ప్రీతికరంగా ఉండాలి. వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః ఎన్నో దాంట్లో స్వామి గారు చెప్పుకొచ్చారన్నమాట. అందుచేత సాత్వికమై ఉండాలి. మనకి మహాత్ములు చెప్పే మాట, నీ ఆహారం ఉన్నదే అది న్యాయార్జితమై ఉండాలి. న్యాయార్జితమై ఉన్న ఆహారము దైవార్పితమై ఉండాలి, సాత్వికమై ఉండాలి అని చెప్పుకొచ్చారు ఆహార విషయాలలో. కాబట్టి మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏ కార్యమైనా బాగా చేసే అవకాశం ఏర్పడుతుంది. స్థిరైః అంగైః తుష్టువాంసః తనూభిః. తనూభిః ఈ శరీరము చేత అయ్యా మీ యొక్క స్థిరైః అంగైః తుష్టువాన్ అన్నాడు. నిరంతరముగా
దేవతల పట్ల కృతజ్ఞతాభావన కలిగి ఉండాలి. మనం దేవతారాధన కలిగి ఉన్నట్లయితే వాళ్ళు మనకు మంచిగా అన్ని విధాల మనకు మేలు చేస్తారు. పశ్యేమ దేవహితం యదాయు, యదా ఆయు, ఎంతకాలమైతే మనకు ఆయువు ఉంటుందో ఆ ఆయువు ఉన్నంత వరకు దేవహితం యశేమ. దేవహితం దేవతలకు, లోకంలో ఉన్న పెద్దలకు, విజ్ఞులకు, సమాజానికి అందరికీ కూడా మంచి అనిపించేటువంటి విధానంగా ఉన్నటువంటి కార్యాలు మాత్రమే ఆచరించాలి. దేవహితం దేవతలకు హితమై ఉన్నటువంటివి, యదాయు ఆయువు ఉన్నంత వరకు లోకము చేత కొనియాడబడే విధానంగా 10 మందికి మేలు చేసే విధానంగా జీవించు. 10 మందిని మోసం చేసి 10 మందిని అన్యాయంగా వాళ్ళని ఏడిపించి జీవించటం వల్ల ఆ జీవితం సుఖపడేదేమీ ఉండదు. అందుచేత ఇతరుల నుంచి మనం వాళ్ళు సుఖపడే విధానంగా మనం ప్రవర్తించాలే కానీ మనం వాళ్ళని బాధించే విధానంగా ప్రవర్తించకూడదు. మనం ఏ ప్రాణికి ఇబ్బంది లేకుండా జీవించగలిగే విధానంలో మనం జీవించగలగాలి. అద్వేష్ట సర్వభూతానాం అని పరమాత్మ చెప్పాడు. అట్లాగా మన వలన, మన యొక్క వాక్కు వలన కానీ, మన యొక్క దేహం వలన కానీ ఇతర ప్రాణులకు, ఇతర జీవులకు ఎలాంటి యొక్క మానసిక బాధ కానీ శారీరక బాధ కానీ కలగకుండా జీవించగలిగితే అందరూ మెచ్చుకోవటమే కాకుండా దైవం కూడా మనల్ని అనుగ్రహిస్తుంది. స్వస్తిన ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినః తార్క్ష్యః అరిష్టనేమిః స్వస్తినః బృహస్పతిర్దదాతు అన్నాడు. ఇక్కడ కిందకు వచ్చి స్వస్తినః ఇంద్రః వృద్ధశ్రవాః. ఇంద్రః అంటే పరమశివుడు. ఇందతి ఇది ఇంద్రః, ఇది పరమైశ్వర్యే. పరమైశ్వర్యవంతుడై ఉన్నటువంటి యొక్క భగవంతుడే ఇంద్రుడు. సమస్త లోకాలను శాసించేటువంటి వాడు సర్వేశ్వరుడే ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడు అంటే ఐశ్వర్యయుక్తుడై ఉన్నటువంటి వాడు ఇంద్రుడు. ఈశ ఐశ్వర్యే ఇందతి ఇది ఇంద్రః, సమస్తమును శాసించేవాడు, సమస్త జీవుల్ని కూడా పోషించేవాడు అతడు ఇంద్రుడు అన్నారు. ఇంద్రుడు అంటే దేవలోకములో ఉన్నటువంటి యొక్క దేవరాజు ఇంద్రుడు అని ఒక మాట వస్తుంది. ఇక్కడ ఇంద్రుడు అన్నప్పుడు సర్వేశ్వరుడు, సమస్త జీవుల్ని కూడా ఎల్లవేళలా పోషించేటువంటి యొక్క ఇంద్రుడు. వృద్ధశ్రవాః, వృద్ధ అంటే పెద్దలు, ఋషులు, ఋషుల చేత కొనియాడబడేటువంటి వాడు, వేదముల చేత కొనియాడబడేటువంటి తత్వం సర్వేశ్వరుడు. అట్టి ఆ సర్వేశ్వరుడు మాకు స్వస్తి నహ, నహ మాకు స్వస్తి, స్వస్తిని శుభాన్ని కలుగజేయుగాక అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇంతవరకు మనం పైనుంచి ఆ చెవులతో మంచి మాటలు వినాలి, కండ్లతో మంచి దృశ్యాలే దర్శించాలి. ఈ శరీరం కూడా మంచిగా ఆరోగ్యవంతముగా దృఢకాయంగా ఉండాలి అని చెప్పని 3 భాగాలు చెప్పుకున్నాం. ఒకటేమో సూక్ష్మదేహం, ఒకటేమో కారణదేహం, ఒకటేమో స్థూలదేహం. ఈ 3 బాగా ఉండాలి అన్న భావనగా చెప్పుకొచ్చాడు. 4వది ఏమిటంటే ఇక్కడ చెప్పింది స్వస్తిన ఇంద్రః వృద్ధశ్రవాః. వృద్ధశ్రవాః అంటే పెద్దల చేత, మహాత్ముల చేత, బ్రహ్మవేత్తల చేత, ఋషుల చేత కొనియాడబడేటువంటి తత్వం భగవంతుడు సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు మాకు స్వస్తి శుభాన్ని కలుగజేయుగాక. మనలో ఆ సర్వేశ్వరుడు ఉండేటువంటి యొక్క స్థలం ఘ్రాణ స్థలం. ఈ ఘ్రాణ స్థలమే ఈశ్వర స్థలం. దీన్ని మహాకారణము అన్నారు. ఇది కూటస్థము అని చెప్పని అంటారు. క్షర సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. ఈ కూటస్థుడుగా ఉన్నటువంటి యొక్క అతడే అక్షరుడు అన్నారు. స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజస్సుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు.
కూటస్థః అక్షరః ఉచ్యతే. అందువల్ల ఇది ఈశ్వర స్థలం. ఎవరైతే మహాకారణముతో హంసతో ఉంటారో ఈ హంసతో ఉన్నటువంటి వాడు ఈశ్వరునితో ఉన్నట్లు. మహాత్ములు ధ్యానంలో ఉంటారు, హంస ధ్యానంలో ఉన్నారని చెప్పనంటే వాళ్ళు ఈశ్వరునితో ఉన్నట్లు లెక్క అన్నమాట. ఈశ్వర స్థలంలో ఉన్నారు, ఈశ్వరునితో ఉన్నారు. ఈ కారణదేహము, సూక్ష్మదేహము, స్థూలదేహం ఈ మూడు కూడా జీవస్థలాలు. కారణదేహం జీవుని యొక్క స్వస్థలం. అవిద్యోపాధికో జీవ, అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు. ఈ జీవుడు కారణదేహస్థ, ఈ జీవుడు ఈ సూక్ష్మదేహంతో సంబంధం పడుతూ ఉన్నాడు. ఆ సూక్ష్మదేహం తీసుకుని ఈ స్థూలదేహంతో సంబంధం పడుతూ ఉన్నాడు. ఈ సూక్ష్మదేహం తీసుకుని ఈ స్థూలదేహంతో సంబంధం పడుతూ ఉన్నాడు. ఈ స్థూలదేహంతో సంబంధం పడ్డప్పుడు ఈ బాహ్యలోకం అతనికి అవగతమవుతుంది, అనుభూతికి వస్తుంది. స్థూలదేహ సంబంధం పడకపోతే మాత్రం వాళ్ళకి ఈ బాహ్యలోకము, భౌతిక లోకముతో సంబంధం పడే అవకాశాలు లేవు. కాబట్టి పార్థివ దేహంతో సంబంధం పడ్డప్పుడే ఈ బాహ్యలోకం యొక్క సంబంధం ఏర్పడుతుంది. అందువల్ల ఈ బాహ్యలోక సంబంధంతో ఉన్నప్పుడు ఈ జీవునికి పేరు విశ్వడు అన్నారు. ఈ స్థూలదేహ సంబంధం పోయిందనుకోండి, అక్కడ ఈశ్వరుడు లేడు. కానీ సూక్ష్మదేహ సంబంధం కలిగి స్వప్నలోకంలో సూక్ష్మదేహము యొక్క సంబంధం పడి స్వప్నలోకంలో ఉన్నాడు కాబట్టి, స్వప్నలోకానుభవాన్ని పొందేవాడుగా ఉన్నాడు కాబట్టి తైజస్సుడు వాడు ఉన్నాడు. అయితే ఆ సూక్ష్మదేహం కూడా జడమైందనుకో, ఎప్పుడైతే సూక్ష్మదేహం జడమైందో స్వప్నలోకం లేదు. ఈ స్వప్నలోకం లేనప్పుడు, సూక్ష్మదేహం పనిచేయనప్పుడు అక్కడ తైజస్సుడు లేడు. నీకు స్థూలదేహ సంబంధం పడితేనే జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహం సంబంధం పడితేనే స్వప్నావస్థ తైజస్సుడు. అయితే జాగ్రత్త అవస్థ పోయేదే, స్వప్నావస్థ పోయేదే. ఎందువల్ల ఈ స్థూలదేహం వదిలిపెట్టామా జాగ్రత్త అవస్థ లేదు, సూక్ష్మదేహం వదిలిపెట్టామా స్వప్న జగత్తు లేదు. ఎట్లా ఉంటావు? కారణదేహోపాధి గల జీవుడవై కారణదేహోపాధి గల జీవుడు మాత్రం ఉంటాడు, అతడు పాడు. కారణదేహం పోతుందా? అజ్ఞానం పోతుందా? ఎప్పుడు పోతుంది? స్వరూప జ్ఞానం పొందితే పోతుంది. అప్పుడు దాకా కారణదేహం ఉంటుంది. కనుక ఆ కారణదేహం గల ఉపాధి గల ఆ జీవుడు వాని యొక్క స్థలం, పర్మనెంట్ స్థలం అవిద్యా స్థలం. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అన్నారు శంకరాచార్యుల వారు. అందుచేత ప్రాజ్ఞుడు అనబడేటువంటి అతడు మాత్రం ఉంటాడు. స్థూలదేహంతో ఉన్నావా, లోక వ్యవహారంలో మునిగావా, అవిద్యను పెంచుకోవటమే. సూక్ష్మదేహంతో సంబంధం పడి సూక్ష్మదేహముతో సంబంధం పడి కార్యవ్యవహారంలో మునిగావా, అవిద్యను పెంచుకోవటమే. ఈ రెండూ కూడా అవిద్యను పెంచేటువంటివిగా ఉన్నాయి. మూడవదగు మహాకారణము, కూటస్థ స్థలము, ఈశ్వర ఆశ్రయము, హంసధ్యానము ఉన్న అవిద్యను నశింపజేసేదిగా ఉన్నది. అవిద్యను నువ్వు జయించాలి అన్నట్లయితే నువ్వు ఈశ్వర ఆశ్రయం పొందాలి. ఈశ్వర ఆశ్రయం అంటే ఈ మహాకారణముతో హంసధ్యానములో ఉండటమే ఈశ్వర ఆశ్రయము. మనలో ఉన్నటువంటి యొక్క ఈ మహాకారణమే ఈశ్వర స్థలము అన్నారు. అందువల్ల లోకంలో ఎవరూ కూడా ఈ స్థలంకి రారు. ఈ స్థలంలో ఉంటారు, ఈ స్థలంలో ఉంటారు, ఈ స్థలంలో ఉంటారు. అనగా స్థూలదేహంతో సంబంధం పడతారు, సూక్ష్మదేహంతో సంబంధం పడతారు, కారణదేహంతో ఉన్నారే కానీ మహాకారణముతో సంబంధం పడి ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది చూపిస్తా? అర్థమవుతున్నాయి మాటలు. వాని ఎంత జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి యొక్క మనమైన ఎంచేపంటున్నాం మహాకారణముతో. ఆ ధ్యానములో మహాకారణములు ఎంచేపు ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మహాకారణములో ఆ ధ్యానములో ఉండాలి అని చెప్పన్నట్లయితే పుణ్య సంస్కారం ఉండాలి.
చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు. ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు. ఎల్లవారి కబ్బదు. ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. ఎందువల్ల అంటే వాళ్ళల్లో ఆ సంస్కారం బాగా ఉన్నటువంటి వారే ఈ నాలుగవదగు మహాకారణముతో ఉండేటువంటి విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ స్థలం పుణ్యస్థలము, పుణ్యభూమి అన్నారు. జ్ఞానభూమి, పుణ్యభూమి, ఈశ్వర స్థలము. ఈ విషయాన్ని చెబుతూ ఉత్తరగతిలో పరమాత్మ అంటాడు, పుటద్వయ వినిర్ముక్త వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనఃకృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం అంటాడు. పుటద్వయ వినిర్ముక్త, ఈ నాసా పుటము నుంచి సంచరించేటువంటి ఏ యొక్క ప్రాణవాయువు అయితే ఉన్నదో ఆ ప్రాణవాయువు లోనికి పోయి వాయు ఎత్ర విలీయతే అన్నాడు. ఆ లోనికి పోయినటువంటి యొక్క వాయువు ఎక్కడైతే లయమైపోతున్నదో, వాయు ఎత్ర విలీయతే, ఎక్కడ లయమైపోతూ ఉన్నదో తత్ర సంస్థం మనఃకృత్వా, ఆ లయమయ్యేటువంటి యొక్క స్థలములో మనసును పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం. తం పార్థ ఈశ్వరం, అది ఈశ్వర స్థలం అంటాడు. ఆడ ఉండగలిగితే అది. అందుచేత ఇక్కడ నాలుగవ స్థానంగా చెప్పేటువంటి స్వస్తినః ఇంద్రః వృద్ధశ్రవాః, సమస్త మహాత్ముల ద్వారా వేదముల ద్వారా కొనియాడబడేటువంటి యొక్క సమస్త లోకాలను నియమించేటువంటి యొక్క ఈశ్వరుడు ఉన్నాడో అట్టి ఆ ఈశ్వరుడు మనందరికీ కూడా స్వస్తి శుభమును చేకూర్చునుగాక. స్వస్తినః పూషా విశ్వవేదాః అన్నాడు. విశ్వవేదాః, విశ్వమును వేద ఎరిగేటువంటి వాడు. సమస్త విశ్వము ఆయనకు తెలుసు. ఎవరా అని చెప్పనంటే పూష అంటే పోషకుడు. ఈ సమస్త విశ్వాన్ని పోషించేటువంటి యొక్క సూర్య భగవానుడు అన్నారు. ఆయన్ని పోష అన్నారు. విశ్వ పోషకుడు. తన యొక్క కిరణముల ద్వారా సమస్త జీవులకు ఆహారం, సమస్త వృక్షాలకు ఆహారం అందించి వాట్లను కాపాడుతూ ఉన్నాడు. ఈ సమస్త విశ్వానికి ఆయన తోటమాలి. తీక్షణమై ఉన్నటువంటి కిరణాల ద్వారా ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ జలాన్నంతటినీ కూడా ఆవిరిగా పీల్చి అనంత వినివీధులలో వాటిని నిక్షిప్తం చేసి ఋతుకాలంలో మేఘాల ద్వారా వర్షింపజేయిస్తూ ఉంటాయి. స్వస్తినః పూషా విశ్వవేదాః, సమస్త విశ్వమును కూడా వేద ఎరిగినవాడు. ఒక్క రోజులో ఈ భూగడ్డ మీద ఉన్నటువంటి 190 దేశాలని చూసి వస్తూ ఉన్నాడు. నువ్వు పోయి రావాలంటే 24 గంటల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి 190 దేశాలని ఆయన చూసి వస్తూ ఉన్నాడు. నువ్వు పోవాలని నీ వల్ల అవుతుందా? భూగడ్డ మీద ఉన్నాయి దేశాలు, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండియా మొత్తం లెక్క పెట్టుకుంటే 190 దేశాలకు పైగా ఉన్నాయి. ఈ 190 దేశాలలో ఉన్న జనాభా అంతటికీ కూడా ఆయనే పోషకుడు. ఆయనకు తెలుసు అన్నమాట. నీకు తెలియకపోవచ్చు. వాడు ఎప్పుడు పుట్టాడో, ఏ పూట పుట్టాడో, ఎంతకాలం ఉంటాడో, ఏ పూట పోవాలో ఆయనకు తెలుసు. ఆయన కనుసన్నలలో సమస్త జీవులు ఉన్నాయి. ఆయన అనుగ్రహంతోనే అన్ని జీవులు కూడా ఊపిరి పోసుకుని జీవిస్తూ ఉన్నాయి. ఆయన యొక్క కనికరం లేకపోయిందా ఆ మొక్క పైన పెరిగే అవకాశాలు లేవు. చెట్టు కింద మొక్క పెరగదు. సూర్యకిరణాలు పడితేనే ఆ మొక్కకు ఆహారం అంది అది పెరుగుతుంది. అందుచేత మన యొక్క దేహంలో మన దేహంలో వేడి ఉన్నది 98.4 డిగ్రీలు ఉంటుంది వేడి.
ఏమి ఆ వేడి ఎక్కడదని చెప్పనంటే ఆ సూర్య భగవానుని యొక్క వేడి మన దేహంలో ఆ రూపకంగా ఉండి బతికిస్తూ ఉన్నది. ఆ వేడి కాస్త లేకపోయిందా అంటే మనం జీవించే అవకాశము లేదు. అందువల్ల ఆ సూర్యుడు కూడా ప్రత్యక్షముగా ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క రూపమే. సూర్యుడు కూడా ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారము అదనమాట. కాబట్టి ఇక్కడ విశ్వవేదాహ సమస్తం ఆయనకి తెలుసు అన్నారు. ఆయన పోషకుడు అన్నారు. సూర్య భగవానుడు. సూర్యుడు అంటే సుపతి ప్రేరయతీతి సూర్య, సుపప్రేరణే, సమస్తమును ప్రేరేపించేవాడు, సమస్తమును తెలుసుకునేవాడు. ఇక్కడ వేద అని చెప్పి అన్నాడు. సూర్యులు మొత్తం 4 ఉన్నారు. ఈ విశ్వములో ఉన్నటువంటి భౌతిక జగత్తుని, ఈ పంచభూతాత్మిక పదార్థాలని ప్రకాశింపజేసేటువంటి వాడుగా అంబరమణి సూర్య భగవానుడు ఉన్నాడు. రెండవ సూర్యుడు సాక్షి సూర్యుడు. ప్రాతిభాషికమై ఉన్నటువంటి జగత్తుని ప్రకాశింపజేసేటువంటి యొక్క సూర్యుడు సాక్షి సూర్యుడు. ఈ వ్యావహారికమై ఉన్నటువంటి జగత్తును ప్రకాశింపజేసే సూర్యుడు అంబరమణి మన ఎదురుగా ఉన్నటువంటి ఈ సూర్యుడైతే, ప్రాతిభాషిక జగత్తుని, స్వప్న జగత్తుని అత్యద్భుతముగా, తేజవంతముగా, కాంతివంతముగా ప్రకాశింపజేసేటువంటి యొక్క సూర్యుడు సాక్షి సూర్యుడు. మూడవ సూర్యుడు చిదాభాస సూర్యుడు. ఈ ప్రపంచ పదార్థముల యందు ఏ యొక్క పంచ విషయ ప్రపంచం ఉన్నదో ఈ పంచ విషయ ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి యొక్క సూర్యుడు చిదాభాస సూర్యుడు. అవి చిదాభాస భాష్యములు అంటారు. నీకు తెలివి కనుక లేకపోయిందా అంటే విషయాలు నీకు గోచరించే అవకాశం లేదు. తెలివి గనక లేకపోయిందంటే నీకు విషయాలు గోచరించే అవకాశం లేదు. ఉపన్యాసం దగ్గరే కూర్చున్నావు, ఉపన్యాసాన్ని వింటూ 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 తల వాల్చావు. వినబడుతుందా ఉపన్యాసం? శబ్దం వినబడుతుందా? వినబడదు. ఎందువల్ల అంటే లోన ఉన్నటువంటి చిదాభాస తెలివి పడిపోయింది. ఆ తెలివి పడిపోవటంతో నిద్రపోయాం. తెలివి వచ్చిందనుకో వింటూ ఉంటాం. మరలా ఇంతవరకేం చెప్పాడో తెలియకపోవచ్చు, ఇప్పుడైతే వినటం ఆరంభం అవుతుంది. అందువల్ల ఈ విశ్వములో ఉన్నటువంటి ఆకాశ గుణం శబ్దములు, వాయు గుణం స్పర్శలు, అగ్ని గుణం రూపములు, జల గుణం రసములు, పృథివీ గుణం గంధాలు, అనగా సుగంధము, దుర్గంధము, మిశ్రగంధము. రసాలు అన్నప్పుడు తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, షడ్రసాలు. దృశ్యాలు అన్నప్పుడు అనంత కోటి దృశ్యాలు. స్పర్శలు, శబ్దములు అనంత కోటి శబ్దములు. ఏవైతే ఉన్నాయో ఈ విషయ ప్రపంచం అనబడేటువంటి యొక్క జగత్తుని ప్రకాశింపజేసేటువంటి యొక్క సూర్యుడు చిదాభాస సూర్యుడు. ఆయన్ని తెలివి అన్నారన్నమాట. అది బ్రహ్మము యొక్క ఆభాస అన్నారు. అది 4వది జ్ఞాన సూర్యుడు. ఈ జ్ఞాన సూర్యుడే పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. విమూఢానా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. విమూఢుడు నా అనుపశ్యంతి, పశ్యంతి జ్ఞానచక్షుషః. జ్ఞానచక్షువు గలవాడు మాత్రమే పారమార్థిక స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. స్వస్తిన పూషా విశ్వవేదాః. విశ్వవేదాః, వేదాః అన్నప్పుడు తెలియటం. వేదాః విశ్వవేదాః, అన్నీ తెలుసు అన్న భావన. కాబట్టి ఇక్కడ సూర్యుడు అన్నప్పుడు ఆ యొక్క పోషకుడు సూర్యుడు అని చెప్పి అన్నప్పుడు మనకున్నటువంటి వ్యావహారిక విశ్వ పదార్థాలను ప్రకాశింపజేసే సూర్యుడు. రెండవది ఆ వ్యావహారిక విశ్వమునందు ఉన్నటువంటి ఈ శబ్ద ప్రపంచము అనబడేటువంటి విషయ ప్రపంచాన్ని ప్రకాశింపజేసే సూర్యుడు.
రెండవది ప్రాతిభాషికమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తును ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు. నాలుగవది పారమార్థికమగు బ్రహ్మ పదార్థాన్ని ప్రకాశింపజేసేటువంటి జ్ఞాన సూర్యుడు. విశ్వవేదాహ, అది అంతా కూడా తెలియబడేదిగా ఉన్నది. కాబట్టి ఒకే ఒక్క సూర్య పక్షము నుంచి అన్ని చూసే అవకాశాలు లేవు. నీకు ఈ బాహ్య సూర్యుడు నీకు ఈ శబ్దాది విషయ ప్రపంచాన్ని ఈయన ప్రకాశింపజేయలేడు. ఈ భౌతికమై ఉన్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకాశింపజేయిస్తాడే కానీ ఈ శబ్దాది విషయ ప్రపంచాన్ని ఆయన ప్రకాశింపజేయలేడు. వాటిని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు చిదాభాస సూర్యుడు అన్నమాట. రెండవది ప్రాతిభాషికమై ఉన్నటువంటి స్వప్న ప్రపంచాన్ని ఈయన ప్రకాశింపజేయలేడు. ప్రాతిభాషికమై ఉన్నటువంటి స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది సాక్షి సూర్యుడు. అందుచేత విశ్వవేదాహ స్వస్తినః, అట్టి ఆ జ్ఞాన సూర్యుడు నహ మా అందరికీ కూడా స్వస్తి శుభమును చేకూర్చునగాక. స్వస్తినః తార్క్ష్యః అరిష్టనేమిః, అరిష్టనేమిః సమస్త అరిష్టములను తొలగింపజేయునటువంటి మరి ఆ గరుత్మంతుడు మాకు చక్కటి శుభమును చేకూర్చునగాక. గరుత్మంతుడు అంటే వైనతేయుడు, వినతాపుత్రుడు. ఎవరు? వినతాపుత్రుడు గరుత్మంతుడు అని చెప్పని అంటాం. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమై ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని ధరించి నిరంతరముగా వాహన రూపకముగా ఉన్నాడు. మరి మనలో ఉన్నటువంటి యొక్క ఆ వైనతేయుడు అని చెప్పి అన్నట్లయితే హంసస్వరూపము. అట్టి ఆ వైనతేయుడు హంసస్వరూపుడు మనకి శుభమును చేకూర్చునగాక. నిరంతరముగా ఎగురుతూ ఉన్నటువంటి రెక్కలు కలిగి ఎగురుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెక్కలాగా కలిగి ఉన్నటువంటి యొక్క ఈ హంసపక్షిగా ఉన్నదో అది వైనతేయుడు. స్వస్తినః బృహస్పతి దదాతు. బృహస్పతి బృహతాం వేదమంత్రాణం అధిపతి బృహస్పతి. సమస్త వేదమంత్రములకు అధిపతిగా ఉన్నటువంటి అతను బృహస్పతి అని చెప్పని అంటారు. మనలో ఉన్నటువంటి ఈ బుద్ధి అనబడేటువంటి యొక్క వస్తువుకి అధిపతి బృహస్పతి. మన బుద్ధికి అధిపతిగా ఉన్నటువంటి అతను బృహస్పతి. ఎవరయ్యా బృహస్పతి అంటే సమస్త వేద మంత్రాలకు అధిపతిగా ఉన్నటువంటి అతడే బృహస్పతి. ఆయన దేవగురువు అని చెప్పని అన్నారు. అందుచేత మనలో ఉన్నటువంటి యొక్క ఈ బుద్ధే బృహస్పతి. జ్ఞానాన్ని ప్రబోధింపజేయగలిగే సామర్థ్యం బుద్ధికి మాత్రమే ఉంటుంది, మనస్సుకు ఉండదు. ఎందువల్ల అంటే శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధి, మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు. ప్రపంచ వస్తువులలో పడవేసేది మనస్సు, పరమాత్మను చేర్చేది బుద్ధి. దుఃఖాలలో పడవేసేది మనస్సు, ఆనందాన్ని పొందింపజేసేది బుద్ధి. వ్యావహారికం వైపుకు లాక్కుపోయేది మనస్సు, పారమార్థికం వైపుకు తీసుకుపోయేది బుద్ధి. బంధంలో పడవేసేది మనస్సు, మోక్షం వైపుకు తీసుకుపోయేది బుద్ధి. కనుక అది దేవగురు బుద్ధి, అనగా సమస్త దేవతలకు నివాసమై ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధి. కాబట్టి ఆ బుద్ధిలో విద్య ఉంటుంది, మనస్సులో అవిద్య ఉంటుంది. బుద్ధిలో విద్య ఉంటుంది, మనస్సులో అవిద్య ఉంటుంది. అవిద్యను ఆశ్రయించి ఆసురీ శక్తులు ఉంటాయి, విద్యను ఆశ్రయించి దైవీ శక్తులు ఉంటాయి. దైవీ గుణాలు బుద్ధిలో ఉంటాయి, ఆసురీ గుణాలు మనస్సులో ఉంటాయి. కాబట్టి ఆ దేవతలకు దేవగురువుగా ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధి అన్నమాట. ఆ బుద్ధి నుంచే నీకు అన్ని వేద మంత్రాలు రావాలి. బృహతాం వేదమంత్రానాం అధిపతి బృహస్పతి. నీకు ఈ బోధనా సంబంధ జ్ఞానం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? బుద్ధి. ఎవరి యొక్క బుద్ధి అయితే సాత్వికమై పరమాత్మ యొక్క జ్ఞానం కలిగి ఉంటుందో ఆ పరమార్థ జ్ఞానం కలిగి ఉన్నటువంటి యొక్క శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి మాత్రమే
నీకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు అన్నీ కూడా ప్రబోధింపజేసేటువంటి యొక్క సామర్థ్యం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధే. అలాంటి ఆ బుద్ధి మాకు, ఆ బృహస్పతి మాకు స్వస్తినః శుభమును చేకూర్చునుగాక. స్వస్తినః బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. 3 సార్లు మనం ఈ శాంతి చెబుతాం. ఎందువల్ల 3 సార్లు చెప్పటం అని చెప్పనంటే, ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపాలు మనకు 3 ఉన్నాయి. ఆది భౌతికంగా వచ్చే కష్టాలు, ఆధ్యాత్మికంగా వచ్చే కష్టాలు, ఆది దైవికంగా వచ్చే కష్టాలు. ఆది భౌతికం ద్వారా వచ్చే ఆ దుఃఖాలు, సమస్యలు, వేదనలు, బాధలు, ఆది దైవికంగా వచ్చేటువంటి దుఃఖాలు, సమస్యలు, బాధలు, ఆధ్యాత్మికం ద్వారా వచ్చేటువంటి ఈ దుఃఖములు, తాపములు, ఇవన్నీ కూడా ఈ 3 విధములై ఉన్నటువంటి యొక్క దుఃఖములు, తాపములు అన్నీ కూడా ఉపశమించుగాక అనే విధానంగా మహాత్ములు శాంతి మంత్రాన్ని బోధించి 3 సార్లు శాంతిని చెప్పటం కారణం ఇది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.